జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మన వీడియోలో మనకి చాలా పనులు జరగవు అని అనుకుంటూ ఉంటామండి. అటువంటి అసాధ్యమైన పనులు కూడా జరగాలి అంటే ఒక చక్కటి బీజమంత్రము ఉందండి. అయితే మనం పని మీద వెళ్ళేటప్పుడు ఈ ఒక్క వస్తువును మన నోట్లో వేసుకొని ఈ మంత్రాన్ని కనుక చప్పరించడం వల్ల మీకు జరగదు, ఇంక ఈ లైఫ్ ఇంతే అనుకున్న వాళ్ళ జీవితాల్లో గొప్ప గొప్ప మార్పులు రావాలి అంటే ఈ బీజమంత్రాన్ని ఈ ఒక్క వస్తువుని మీ నోట్లో వేసుకొని ఈ విధంగా జపించి వెళ్ళండి. ఆ పనిలో మీకు తిరిగే ఉండదు, కంపల్సరీగా విజయం సాధించుకొని తిరిగి వస్తారండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది ఫ్రెండ్స్కి కూడా మీరు ఈ వీడియోని షేర్ చేయగలరు. ఈరోజు మన వీడియోలో మనం చూసేది మనకి జరగదు అంటే మనము చాలా ఏవైనా కొందామని అనుకుంటుంటాము, ఆ పని మీద వెళ్తాము కానీ ఆ పని అనేది జరగదండి. అంటే మనం లోన్ గురించి వెళ్ళినా సరే, లేదా ఏదైనా భూములు లేకపోతే ఏదైనా ఇల్లు కొనుక్కుందామని చూస్తూ ఉంటారు, ఆ పని మీద వెళ్తూ ఉంటాము కానీ అది చివరి దాకా వచ్చి కూడా మనకు అందకుండా వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుందండి. ఇలాగా ఇదనే కాదండి, ఉద్యోగాలు కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము, మనకు వచ్చేసింది ఇంకా 99% అనుకుంటాం కానీ 1%లో కూడా తప్పిపోతూ ఉంటాయి. వివాహాలు అంతే, సెట్ అయిపోతాయి, మొత్తం ఇంకా అయిపోయింది అనుకున్న టైంలో కూడా కొంతమంది వాళ్ళ జీవితాల్లో ఇలా నెగిటివ్ జరుగుతూ ఉంటుందండి. అంటే ఈ నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ పోయి అంతా పాజిటివ్గా మారి మనం అనుకున్నట్టుగా అంటే అసాధ్యమైన పనులు కూడా సాధ్యం చేయగల ఈ బీజమంత్రాన్ని కనుక మనము జపించాలి. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు ఈ చిన్న వస్తువుని మన నోట్లో వేసుకొని చప్పరిస్తూ ఈ యొక్క బీజమంత్రాన్ని కనుక జపించి మీరు బయటికి వెళ్ళండి. మీరు ఏ పని మీదైతే వెళ్తారో ఆ పని అనేది తప్పకుండా మీకు విజయం కలిగేలాగా చేస్తుంది. అంటే ఇలా చేయటం అనేది ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఒక యాలుక్కాయని తీసుకోండి. యాలుక్కాయ అంటే లక్ష్మీ స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాము. ఆ యాలుక్కాయని నోట్లో వేసుకొని మీరు దాన్ని కొరక్కుండా దాన్ని రసాన్ని మనము మింగుతూ ఉండాలి. అంటే చప్పరిస్తూ ఆ రసాన్ని మింగుతూ మనము ఈ బీజమంత్రాన్ని కనుక మనము ఇంట్లో కనుక చదివి మనము బయటికి వెళ్తే, పని మీద వెళ్ళేటప్పుడు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. ఇలా చేయటం వల్ల మీకు జరగదు, ఇంకా మా లైఫ్ ఇంతే, మేము ఇంకా ఇంతే, మాకేమీ రావు అని అనుకునే వాళ్ళు కూడా మీ జీవితాల్లో మంచి మంచి మార్పులు అనేవి అమ్మవారు తీసుకొస్తారు. అలా వేసుకున్న తర్వాత మీరు చదవాల్సిన మంత్రము ఏంటంటే బీజమంత్రము ఓం హ్రీం క్లీం శ్రీం, ఓం హ్రీం క్లీం శ్రీం, ఓం హ్రీం క్లీం శ్రీం, ఓం హ్రీం క్లీం శ్రీం. ఈ విధంగా మీరు మనసులో ధ్యానం చేసుకోండి, జపించుకోండి. కనీసం మీరు 21 సార్లు లేదా 108 సార్లు ఆ ప్రయత్నం, మీరు చేసే పని ఎంత పెద్దదైతే అంతగానం మనము జపించుకుంటూ వెళ్ళొచ్చండి. ముందు ఇంట్లో మీరు జపించిన తర్వాత అప్పుడు అడుగు బయట పెట్టండి. అలాగే వెళ్తున్నప్పుడు కూడా మనసులో ఈ మంత్రాన్ని ధ్యానిస్తూ ఉండండి. మీరు ఏ పని మీద వెళ్తున్నారో ముందుగా దాని యొక్క సంకల్పాన్ని మీరు ఈ మంత్రం జపించే ముందుగా మీరు ఏ పని మీదైతే వెళ్తున్నారో ఆ పని నిర్విఘ్నంగా జరగాలి, విజయం సాధించాలి అని మనసులో అమ్మవారిని తలుచుకుంటూ మన ఇష్టదైవమైన వారాహి అమ్మవారికి చెప్పుకొని ఈ మంత్రాన్ని, బీజాక్షర మంత్రాన్ని కనుక మీరు జపించండి. జపించి అప్పుడు మీరు ఇంటి నుండి బయలుదేరండి. అంతే, మీరు ఏ పని మీద వెళ్తారో ఆ పని అనేది తప్పకుండా మీకు పాజిటివ్ రిజల్ట్స్ వచ్చేదాకా జరుగుతుందండి. ఇలాగా ఒకసారి ప్రయత్నించి చూడండి. ఒక్కొక్కసారి కొంతమందికి ఒక్క ప్రయత్నంలోనే జరగచ్చు, అంటే వాళ్ళ యొక్క అదృష్టం బట్టి ఆధారపడి ఉంటుంది. అలా అని మనం దురదృష్టవంతము కాదండి, మనము ప్రయత్నించి చూడాలి. మనము అమ్మవారు కూడా మనకి పరీక్ష పెడుతూ ఉంటారు. మన మైండ్లో కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, ఆ నెగిటివ్ ఫలితం వల్ల కూడా మనకి పని జరగకపోవచ్చు. కాబట్టి అంతా మన మైండ్ సెట్ని కూడా కంపల్సరీగా నేను చేసుకురాగలుగుతాను అనే పాజిటివ్ దృక్పథంతో మీరు ముందుకు నడవండి. అమ్మవారు కూడా మీకు హెల్ప్ చేస్తారు అనడంలో సందేహం లేదండి. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్.